6th క్లాస్ నుంచే మనకి ఐఐటీస్ ఎన్ఐటీస్ అవన్నీ చూపిస్తున్నారు. నాకు 6th క్లాస్ కాదు, నేను ఇంటర్ పోయే వరకు కూడా ఐఐటీ అంటే ఇంటర్ తెలియదు నాకు. బట్ అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఐఐటీస్ కొట్టిరు, ఎన్ఐటీస్ కొట్టిరు. సో బేసికలీ నువ్వు ఇప్పటి నుంచి 6th నుంచి వాని మీద ఐఐటీస్ ఎన్ఐటీస్ రుద్ది వాని లోపల స్ట్రెస్ పెంచి సూసైడ్ అటెంప్ట్స్ కి కారణం అవుతున్నావు. సో ఆ 6th క్లాస్ నుంచి వానికి అంత స్ట్రెస్ ఇవ్వడం అవసరమా? పేరెంట్స్ కి ఎక్స్ట్రా కావాలి, ఇంత ఫీ కడుతున్నందుకు నాకు ఎక్స్ట్రా కావాలి. స్కూల్స్ కి ఏం కావాలి? అడ్మిషన్స్ కావాలి. నేను అందరిలాగా చేస్తుంటే నాకు అడ్మిషన్స్ వస్తాయా? నేను ఎక్స్ట్రా చేయాలి. ఇక్కడ స్టూడెంట్ గురించి ఎవడు ఆలోచించట్లేదు. పిల్లలందరూ చాలా ఫాస్ట్ అయిపోయారు. సో భయం లేదు వింటరా, ఇంట్లోనే వినట్లేదు పిల్లలు. మీరేమనుకుంటారు? కొడితే వింటారు అనుకుంటారా? 100% రిజల్ట్స్ వస్తాయి. సో నేను కొడితే వింటారు అన్నాడు. కొంచెం భయం ఉండాలి అని ఫియర్ ఉండాలి. అరే ఈ పని చేయకపోతే నేను ఇది అవుతాను, ఈ ఫియర్ లేకపోతే వన్తోటి పని అవుతుందా? భయం అనేది కొడితేనే వస్తుందా? అట్లీస్ట్ ఎవ్రీ 15 స్టూడెంట్స్ ఒక వాష్రూమ్ ఉండాలన్న. స్కూల్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగేంత స్పేస్ ఉండాలి అని ఉంటుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఉంటాయి, శానిటరీ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్కూల్లో ఒక సైకాలజిస్ట్ ఉండాలి సిబిఎస్ఈ గైడ్ లైన్స్ ప్రకారం. ఎన్ని స్కూల్స్లో ఇవి ఉన్నాయి? హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం మన ఫస్ట్ పాడ్కాస్ట్ గెస్ట్గా ఉల్లింతల అనిల్ గారిని తీసుకొచ్చినాము. సో అనిల్ అన్న నమస్తే. హలో. నమస్తే సంపత్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మన ఫస్ట్ పాడ్కాస్ట్. మై ప్లేజర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీ గురించి. నువ్వు చెప్పినట్టుగా నా పేరు అనిల్ కుమార్, వి అనిల్ కుమార్. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 15 years నుండి టీచర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ చేసిన, డిఫరెంట్ కరికులం లైక్ రైట్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, కొన్ని రోజులు ఐజీసీఎస్ఈలో కూడా వర్క్ చేసిన. అండ్ ఐ బీన్ ఏ పార్ట్ ఆఫ్ సమ్ ఎడ్టెక్ కంపెనీస్ లైక్ బైజూస్ యాజ్ వెల్. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణలోనే కాకుండా ఈ వర్క్ ఫర్ అరౌండ్ 3 years ఇన్ మహారాష్ట్ర. I have a very good experience teaching for various kids. కరికులం వరకు వచ్చే వరకు కూడా లైక్ సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్ అండ్ ఎడ్టెక్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఐసిఎస్ఈ సిలబస్, ఇవి కాకుండా నీట్ ప్రిపరేషన్ కానీ ఐఐటి వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇలాంటివి కూడా చేసిన అనమాట. ఓకే, ఓవరాల్గా నువ్వు మొత్తం మీరు అన్ని బోర్డులు అయితే కవర్ చేసారు. సో నువ్వు చెప్పినట్టు ఇందాక మీరు బీ ఫార్మసీ కంప్లీట్ చేసినారు. సో వాట్ మోటివేటెడ్ టు కమ్ టు దిస్ ఫీల్డ్? బికాస్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఆ టైంకి సో దేర్ వర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ లైక్ సాఫ్ట్వేర్ ఉంది, మెడికల్ సైడ్లో మెడికల్ కోడింగ్ ఉంది, ఇట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మళ్ళీ మీరు ఆ ఫార్మసీ నుంచి ఇటు టీచింగ్ ఫీల్డ్కి రానికరే ఏం మోటివేట్ చేసింది? చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు అనమాట. నేను ఫార్మసీ చేసినానా అని, లైక్ పైన కిందకి చూసి దెన్ వై యు ఆర్ హియర్ టీచర్. సి నేను స్కూల్లో ఉన్నప్పటి నుండి కూడా నాకు ఐ వాంటెడ్ టు బికమ్ ఏ టీచర్. whenever someone asked me, I used to say, this was a usual question in the school, what do you want to become means I used to say that I want to become a teacher. Okay, and నేను స్ట్రిక్ట్గా స్టర్న్గా ఐ వాంటెడ్ టు బికమ్ ఏ టీచర్. కానీ ఏంటంటే లైక్ నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కాదు, అందరు నా ఫ్రెండ్స్ అంతా బీటెక్ జాయిన్ అయ్యారు, అందరు ఫ్రెండ్స్. అండ్ బీటెక్ కాలేజెస్ వర్ వెరీ నియర్ టు అస్. చాలా దగ్గర 2-3 kilometers రేడియస్లో ఉండేవి. అండ్ డిగ్రీ చేయాలంటే అరౌండ్ 15-20 kilometers వెళ్ళాలి, దిల్షుక్ నగర్ వెళ్ళాలి. అప్పట్లో బిఎన్రెడ్డిలో కూడా డిగ్రీ కాలేజెస్ లేవు. సో నేను ఏం చేసిన అంటే లైక్ అండ్ దట్ వాజ్ వెరీ కలర్ఫుల్ ఆల్సో. బీటెక్ చేయడము, బీఫార్మసీ చేయడం అంటే చాలా కలర్ఫుల్ అనమాట. బైక్ పైన వెళ్ళడము, కాలేజ్లో మంచి మంచి బట్టలు వేసుకోవడము. డిగ్రీ వాళ్ళ లైఫ్ అండ్ ఈ బీటెక్ వాళ్ళ లైఫ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. సో అట్లా వెళ్ళినా కానీ బట్ వితిన్ 2 years ఐ రియలైజ్డ్ అగైన్, నో దిస్ ఈజ్ నాట్ మై థింగ్. ఐ వాంటెడ్ టు బీ ఏ టీచర్. నేను బీటెక్లో ఉన్నప్పుడు, బీఫార్మసీలో ఉన్నప్పుడు కూడా స్కూల్ పిల్లల్ని చూస్తే ఐ వాంటెడ్ టు గో అండ్ టాక్ టు దెమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. Even if they are not talking to me, I just stand nearby and I used to listen what they talk and what lesson is going on, what syllabus is going on. ఇట్లా వినేదన్నమాట నేను. సో దట్ ఈస్ హౌ నేను ఒక బీఫామ్ 3rd yearలో ఉన్నప్పుడు డిసైడ్ అయినా అనమాట, అట్లీస్ట్ టీచింగ్ పార్ట్ టైమ్గా అయినా చేద్దాం అన్నట్టు. బికాస్ దట్ వాస్ దేర్ ఇన్ మీ. అప్పుడు నేను వినోద్ అన్న అని నాకు బాగా తెలిసిన అతను అనమాట. ఆయన త్రూ ఐ వాజ్ సో షై టు గో అండ్ ఆస్క్ ఇన్ ఎ స్కూల్. లైక్ వెళ్ళి నేను ఐ వాంట్ టు వర్క్ ఇన్ ఎ స్కూల్ ఫర్ హాఫ్ ఎ డే అన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండే. లైక్ ఐ వాజ్ స్కేర్డ్ ఎ బిట్. సో ఆయనను అడిగితే ఆయన దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో రికమెండ్ చేసింది అనమాట. అట్లా హాఫ్ డే కాలేజ్కి వెళ్ళడము, హాఫ్ డే స్కూల్కి వెళ్ళడము. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ టీచింగ్. మీరు నాకు గుర్తుకుంది, నేను 10th class ఉన్నప్పుడు మీరు కూడా వచ్చి మన స్కూల్లో
ప్రాక్టీస్ చేస్తుండే. సో ఐ యూస్ టు రిమెంబర్. అన్న మీరు బీ ఫార్మసీ చేసిరు అన్నారు కదా, మళ్ళీ ఈ బిఎస్సి బిఎడ్ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆల్రెడీ బీ ఫార్మసీ చేసిరు కదా. అయితే ఇది అది అట్లా జరిగిపోయింది అనమాట. నేను 2012లో బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన. కానీ నేను బీఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత ఐ వాజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బిఎడ్. బిఎడ్ చేద్దాము అని అంటే నేను ఎలిజిబుల్ కాదనమాట. మా ఇంట్లో ఎవరికి నేను టీచర్ అవ్వడం ఇష్టం లేకుండే. మా డాడీ ఆ టైంలో నాకు ఫార్మసీ ఫీల్డ్లో డిఫరెంట్ జాబ్స్ వెతకడంలో ఉన్నాడు. బట్ మా డాడీకి తెలియకుండా నేను స్కూల్లో వర్క్ చేస్తున్నా, మా డాడీకి తెలియకుండా. అండ్ తెలిసిన తర్వాత చెప్పిన ఒక 1 year డాడీ నాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తున్నా అని చెప్పిన అనమాట. అది 1 year ఇంకా అది అయిపోయింది అనమాట. కానీ నేను 2013లో బీఎడ్ చేద్దాం అనుకున్నప్పుడు విత్ బీఫార్మసీ యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీఎడ్ అన్నారు కదా. సో నేను ఎట్లయినా బీఎడ్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక 3 years బీఎస్సీ చేసిన డిస్టెన్స్లో. ఓకే, బీఫార్మసీ చేసినాక బీఎడ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ. కానీ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే అక్కడ నేను 2016లో బీఎస్సీ కంప్లీట్ చేసిన. అదే సంవత్సరం గవర్నమెంట్ ఏమన్నది అని అంటే బీఫార్మసీ వాళ్ళు కూడా బీఎడ్ చేయొచ్చు అన్నది. సో అట్లా ఒక 4 years డిగ్రీ ఒకటి, 3 years డిగ్రీ ఒకటి, 2 degrees అయిపోయినాయి. తర్వాత బీఎడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ పర్సూ చేస్తున్నాను అనమాట. ఓకే. అండ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ ఫర్ ఎంఏ సైకాలజీ. అది నా గోల్ అనమాట. దట్స్ మై బిగ్ డ్రీమ్. ఓకే. సో ఇట్స్ అ బూమింగ్ యాక్చువల్లీ. ఎంఏ సైకాలజీ మధ్యలో చాలా బూమ్ నడుస్తుంది కూడా. నేను చెప్పినట్టుగా మీకు సిబిఎస్ఈ కూడా ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్ ఉండడము మ్యాండేటరీ చేసింది అనమాట. సో మీరు ఈ కెరియర్ ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత సో యూ వర్క్డ్ ఇన్ లాట్ ఆఫ్ స్కూల్స్, అంటే అన్ని టైప్స్ ఆఫ్ స్కూల్స్ మీరు ట్రై చేసి, స్టేట్ బోర్డు, ఐబీ, ఐసిఎస్సి, సిబిఎస్సి, సో ఇట్లాంటి డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఇన్ని బోర్డ్స్లో మీరు ఇంత టీచింగ్ చేసిన తర్వాత వాట్ డిఫరెన్సెస్ యూ ఫీల్? అంటే ఇన్ని బోర్డ్స్లలో డిఫరెన్స్ ఏం కనిపించింది? డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఐ ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీరు మా స్కూల్లో వచ్చి వర్క్ చేశారు అన్నారు కదా. సో యాక్చువల్లీ అది మీ స్కూల్ కాదనమాట, మన స్కూల్. కరెక్ట్. సో లిటిల్ ఫ్లవర్ గ్రామర్ హై స్కూల్, తుర్కయంజాల్. కరెక్ట్. సో ఐ గోట్ మై స్కూలింగ్ ఫ్రమ్ దేర్. ఓకే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ లిటిల్ ఫ్లవర్ గ్రామర్ హై స్కూల్. సో నేను చదువుకున్న స్కూల్లోనే యాజ్ అ టీచర్ ఐ వర్క్డ్. ద సేమ్ స్కూల్ వేర్ ఐ స్టడీడ్. I worked as a teacher for around 2 years. That was a wonderful experience actually. And after that, your question, what is the difference between curriculum of CBSE, State Board, IB, IGCSE, ICSE? We have British curriculum. Cambridge, we have Cambridge, or it is also IGCSE. We have Australian curriculum, American curriculum. We have different curriculums, and many are coming into India very recently. Let us talk about the difference between state curriculum and CBSE curriculum. Most of the schools have vaartuntayi. Yeah. State board curriculum ki CBSE curriculum ki peddaga difference undadu. Because for a particular age level there are certain things to learn. ఏ ఏజ్ లో ఏం చదవాలి? ఓకే, ఒక 10 years వచ్చే వరకు ఏం చదవాలి, 11 years వచ్చే వరకు ఏం చదవాలి, 12 years వచ్చే వరకు ఏం చదవాలి అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఓకే, ఎన్సిఎఫ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు వాట్ ఆర్ ద టాపిక్స్ టు బి కవర్డ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దే డిజైన్ ద కరికులం, దే మేక్ ఎ ఫ్రేమ్వర్క్ యాక్చువల్లీ. ఓకే, అదర్ నేమ్ సజెస్ట్. సో ఆ ఫ్రేమ్వర్క్కి అలైన్ అయ్యి ఎస్సీఆర్టీ స్టేట్ బోర్డ్స్ అయినా సరే, సిబిఎస్ఈ వాళ్ళు అయినా సరే సిలబస్ డిజైన్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ సేమ్ కంటెంట్ ఉంటుంది. మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? వై పేరెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ సిబిఎస్ఈ, ఆర్ వై పేరెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ స్టేట్ బోర్డ్, ఆర్ వై పేరెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఐజిసిఎస్? ఇప్పుడు మనకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కల్చరు, ఆల్మోస్ట్ మన ఈ ఏరియా మొత్తంలో సిబిఎస్ఈ స్కూల్స్, ఐసిఎస్ఈ స్కూల్స్ వచ్చినాయి. సో ఏ స్కూల్లో ఎక్కువ ఫీజు ఉంటే ఆ స్కూలు ఎక్కువ మంచి చదువు చెప్తుంది, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు అయిపోయింది. సో అంటే ఆ కరికులంకి స్టేట్ బోర్డ్ కరికులంకి డిఫరెన్స్ ఏముంటుంది? ఆ స్టూడెంట్ ఆ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్కి ఈ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్కి హౌ డస్ దేర్ పర్సనాలిటీ డిఫరెంట్ ఎట్లా అవుతుంది? సి ఐ డోంట్ థింక్ సో. నేను అనేది ఏంటంటే డిఫరెంట్ స్కూల్ని బట్టి ఆబ్వియస్లీ స్టూడెంట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. స్కూల్ని బట్టి ఆబ్వియస్లీ స్టూడెంట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ దట్ స్టేట్ బోర్డ్ స్కూల్లో చదివిన వాళ్ళు వీటికే పర్మిట్ అయి ఉంటారు, సిబిఎస్ఈలో చదివిన వాళ్ళు ఇంకొంచెం బెటర్ చేస్తారు, లేకపోతే సమ్ ఐబీ ఆర్ ఐజిసిఎస్ఈలో చదివిన వాళ్ళు ఇంకోలాగా ఉంటారు అనేది కాదనమాట. ద డిఫరెన్స్ ఈజ్ హౌ కమిటెడ్ ద స్కూల్ ఈజ్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ఎ స్టేట్ బోర్డ్ స్కూల్ ఆర్ ఎ సిబిఎస్ఈ స్కూల్ ఆర్ ఎన్ ఐబీ ఆర్ ఎన్ ఐజిసిఎస్ఈ స్కూల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, how committed the school is. At the ground level, micro level la
what effort the school is putting to understand the child, to give their best to the kid. ఓకే అక్కడ ఉంటుంది అనమాట. There are many state board schools which stick to the basics. Orthodox schools, other than curriculum, they take care of the co-curricular things. They focus on the skill education. They focus on the discipline of the kid, behavior of the skill of the kid. ఇవన్నీ మానిటర్ చేస్తారనమాట. Coming to CBSE schools, CBSE has ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఉంటుంది అనమాట. ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రేమ్వర్క్. ఓకే, వాట్ ఎవర్ ద సిలబస్ యూ టాక్ అబౌట్ ఆర్ ద కో-కరిక్యులర్ ప్లానింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ అగైన్ కమింగ్ టు ద ఇంప్లిమెంటేషన్, మంచి ఫ్రేమ్వర్క్ ఉంటుంది సిబిఎస్లో. బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు హౌ ద స్కూల్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద థింగ్స్ దట్ మ్యాటర్స్ యాక్చువల్లీ. అయితే ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు ఏంటి అని అంటే పీర్ ప్రెషర్ అంటారు అనమాట. ఏంటి అని అంటే పక్క స్కూల్ వాడు అది చేస్తున్నాడు, ఈ స్కూల్ వాడు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఇది కొత్తగా తీసుకొచ్చినాడు, సో నాకు అడ్మిషన్స్ రావాలి అని అంటే వాడు చేసిండు కాబట్టి నేను ఏం చేయాలి. స్కూల్స్ ఆ పర్స్పెక్టివ్లో ఉన్నారు, పేరెంట్స్ ఏ పర్స్పెక్టివ్లో ఉన్నారు. ఏ స్కూల్లో కొందరు పేరెంట్స్ ఎట్లా ఉంటారు అంటే ఏ స్కూల్లో తక్కువ ఫీజు ఉంది, ఈ స్కూల్లో తక్కువ ఫీజు ఉంది, వీళ్ళు చాలా తక్కువ ఉంటారు అనమాట. ఇంకొందరు పేరెంట్స్ ఎట్లా ఉంటారు అని అంటే ఏ స్కూల్లో ఎక్కువ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఐఐటి, నీట్, జేఈ, సివిల్స్, ఇవి ఏ స్కూల్లో ఎక్కువ ఉన్నవి ఆ స్కూల్లో జాయిన్ చేస్తారనమాట. సో ఇది మన పేరెంట్ పర్స్పెక్టివ్. అయితే ఎప్పుడైతే పేరెంట్ పర్స్పెక్టివ్ మారుతుందో, ఓకే, అండ్ స్కూల్ పర్స్పెక్టివ్ కూడా మంచి ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కరిక్యులర్ సబ్జెక్ట్స్తో పాటు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ పైన కూడా ఫోకస్ చేయాలి అని స్కూల్స్ ఎప్పుడు డిసైడ్ అవుతావో అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ వస్తుంది అనమాట. నేను పేరెంట్స్కి సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, డోంట్ జస్ట్ థింక్ అబౌట్ ద స్టడీస్, డోంట్ జడ్జ్ యువర్ కిడ్ బై the amount of or the number of marks he is getting. Okay, marks are not the measure of your intelligence. Okay, marks are not at all the measure of intelligence. I see a lot of students, చాలా మంది పిల్లల్ని చూస్తా అనమాట, మార్క్స్ చాలా తక్కువ వస్తాయి ఆర్ మోడరేట్గా మార్క్స్ వస్తాయి, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. కోవిడ్ తర్వాత పిల్లల్లో రాసే అలవాటు పోయిందనమాట. వాళ్ళు పేపర్ పైన పెట్టలేరు, కానీ ఎక్స్ప్రెస్ చేయమంటే వండర్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. నేను క్లాస్లో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు, కొత్తగా స్కూల్లో జాయిన్ అయినా అనుకోండి, వెన్ ఐఎమ్ న్యూ టు ఏ స్కూల్, ఇఫ్ ఆస్క్ ఏ క్వశ్చన్, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తుంటారు అనమాట. ఐ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఐ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. నేను దాన్ని బట్టి వీడు హీజ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, హీ గెట్ గుడ్ మార్క్స్ అట్లా అనుకున్నాను అనుకోండి. ద సేమ్ స్టూడెంట్ వాడు వెన్ ఇట్ కమ్స్ టు ద ఎగ్జామ్ రాయడంలో ఉండడు అనమాట. హీ కాంట్ రైట్, హీ డజంట్ వాంట్ టు రైట్ సమ్ టైమ్స్. అసలు రాయడమే ఇష్టం ఉండదు వాడికి. ఓకే, సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. కానీ ఏది రాయకుండా క్లాస్లో ఆన్సర్ చెప్పినప్పుడు కొన్నిసార్లు ఎగ్జామ్లో రాస్తాడు అనమాట. మనకు నార్మల్గా మార్క్స్ని బేస్ చేసుకొని ఒక స్టూడెంట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, వీడు డల్ స్టూడెంట్ ఇట్లా మాట్లాడుతుంటారు. సో మీరు యాజ్ అ టీచర్గా ఇన్ ఇయర్ కెరియర్లో ఒక స్టూడెంట్ని వీడు మంచి స్టూడెంట్, లేదంటే వీడు ఎక్సలెంట్ స్టూడెంట్, మార్క్స్ రావు కాకపోతే, సో వీడిని ఎట్లా జడ్జ్ చేస్తారు? నేను స్టూడెంట్స్ని జడ్జ్ చేయను అసలు. ఓకే ఓకే, డల్ స్టూడెంట్, క్లవర్ స్టూడెంట్, సారీ టు కోసేది డల్ స్టూడెంట్ అనమన్నమాట, లేట్ బ్లూమర్స్. ఓకే, సిబిఎస్ఈ డజంట్ అలౌ టు కాల్ దెమ్ యాజ్ డల్ స్టూడెంట్స్, లేట్ బ్లూమర్స్ అని అంటాం. మేము ఉన్నప్పుడు అదే అంటున్నాం. డల్ స్టూడెంట్స్, బ్యాక్ బెంచర్స్, ఇవన్నీ ఇప్పుడు దే ఆర్ నాట్ ద ప్రజెంట్ డే టర్మ్స్. సో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, లైక్ ఏంటంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఒక స్టూడెంట్ ఉండే, నేను ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చిన, వాట్ ఆర్ రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ డిజైరబుల్ చేంజ్ అండ్ అన్డిజైరబుల్ చేంజ్. ఓకే అని క్వశ్చన్. దానికి సింపుల్గా ఆన్సర్ వాడు ఎట్లా రాయొచ్చు అంటే, ఇఫ్ మిల్క్ టర్నింగ్ ఇన్ టు కర్డ్ ఇట్ ఈస్ ఎ డిజైరబుల్ చేంజ్, ఇఫ్ మిల్క్ ఈజ్ స్పాయిల్డ్, స్ప్లిటింగ్ ఆఫ్ ద మిల్క్, దట్ ఈస్ అన్ అన్డిజైరబుల్ చేంజ్. అట్లా రాస్తే వాడికి 1 మార్క్ ఆర్ 2 మార్క్, వాట్ ఎవర్ ద మార్క్స్ ఇట్ ఈస్, హీల్ గెట్. కానీ వాడు ఏం రాసిండు అని అంటే, ఇఫ్ మ్యాథ్ టీచర్ ఈజ్ absent and sports teacher takes the class, that's a desirable change. Okay. And if sports teacher is absent and maths teacher comes to the class, that's an undesirable change అని అన్నాడు అన్నమాట. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు, యూ టెల్ మీ, నేను ఆ క్వశ్చన్కి మార్క్స్ ఇవ్వాలా వద్దా? టెక్నికల్గా చూస్తే వాడు క్వశ్చన్కి ఆన్సర్ రాసాడు, బట్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ కాకుండా వాడు
రియాలిటీ ఆన్సర్ రాసిండు. సో వాడికి రియాలిటీగా అనిపించింది డిజైరబుల్ నాన్ డిజైరబుల్. సో దానికి తగ్గట్టు వాడు రాసిండు. సో యాజ్ ఇట్ నార్మల్గా అయితే ఇచ్చేయాల్సిందే, బట్ కన్వెన్షనల్ టీచర్స్ ఇవ్వరు అని అంటున్నావు. ఓకే, వేర్ ఈజ్ యువర్ నోస్? దిస్ ఈజ్ యువర్ నోస్. ఒకవేళ నేను ఇట్లా చూపించిన అనుకోండి నోస్ ఇక్కడ ఉంది అని, అది నోస్ కాకుండా పోతుందా? కాదు, నాది నోసే. అది కూడా నోసే కదా. నోసే. సో వాడికి టర్మ్స్ అర్థమైనవా లేవా? అవును, టర్మ్స్ అర్థమైనవా లేవా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో హీ అండర్స్టూడ్ ద కోర్ మీనింగ్ ఆఫ్ దట్ థింగ్. హీ అండర్స్టూడ్. I gave him the marks. Okay. I gave him the marks. I appreciated him for using his own mindset, whatever he is that. కానీ నేను వాడికి చెప్పిన అనమాట, లైక్ వాట్ వీఆర్ లెర్నింగ్ అండ్ హౌ ఇట్ షుడ్ బి రిలవెంట్ టు ద టాపిక్ అనమాట. ఐ అప్రిషియేటెడ్ హిమ్ బికాస్ హీ వాజ్ ఏబుల్ టు యూజ్ హిజ్ ఓన్ వర్డ్స్ అట్లా అనమాట. సో జడ్జింగ్ కన్నా మనము పిల్లలకి ఏంటి అని అంటే వాళ్ళు ఏది చేసినా అప్రిషియేట్ చేసి కూడా వాళ్ళని అల్టిమేట్గా యాజ్ ఏ టీచర్ నా గోల్ ఏంటి? స్టూడెంట్ని బిల్డ్ చేయాలి, స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. సో బై హుక్ ఆర్ క్రుక్ ఐ షుడ్ గెట్ సమ్ చేంజ్ ఇన్ ద స్టూడెంట్. కరెక్ట్. సో దానికోసం నేను డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేయాలి. అండ్ బిఫోర్ దట్ స్టూడెంట్ తోటి ర్యాపో బిల్డప్ చేసుకోవాలి. వాడు మనకు వినేటట్టుగా చేసుకోవాలి, మనం అంటే ఒక రెస్పెక్ట్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. దానికన్నా ముందు వాడికి టాపిక్ పైన కానీ సబ్జెక్ట్ పైన కానీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసే కన్నా ముందు వాడికి ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మన స్కూల్స్లో ఇది నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉండే కాన్సెప్ట్. సో ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే చదివే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫస్ట్ బెంచ్లు ఇస్తారు, చదవని వాళ్ళందరినీ తీసుకొని లాస్ట్ బెంచ్లు ఇస్తుంటారు కొన్ని స్కూల్స్లో. అండ్ కొన్ని స్కూల్స్లో ఏంటంటే చదివే వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అందరినీ ఒక క్లాస్లో వేస్తారు. లైక్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ చదివని కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి ఒక సెక్షన్లో వేస్తారు. సో ఇట్లా వేయడం వల్ల సో నార్మల్గా మనకి ఏం చెప్తే సైకాలజీ అయినా నీ సరౌండింగ్లో ఉన్న పీపుల్ బట్టి నీ పర్సనాలిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో నువ్వు అన్ని తీసుకొచ్చి డల్ సెక్షన్లో ఉన్న డల్ స్టూడెంట్ని డల్ సెక్షన్లో వేసి ఈ స్టూడెంట్ని మెరిట్ సెక్షన్లో ఉన్న స్టూడెంట్ని మెరిట్లో వేస్తే సో ఆటోమేటిక్గా వాడు ఇంకా డల్ అవుతుంటాడు, వీడు ఇంకా మెరిట్ అవుతుంటాడు కదా. సో దాని మీద మీ టేక్ ఏంది? అండ్ మీరు పనిచేసిన స్కూల్స్లో ఇట్లాంటి వాటిలో అంటే వాట్ డిఫరెన్స్ యూ సీ? దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకనంటే ఈ మధ్యన ఇలాంటివి తగ్గిపోయినాయి, బట్ స్టిల్ ఉన్నాయి అనమాట. చాలా ఏరియాస్లో ఇలాంటివి జరుగుతున్నవి. ఇప్పుడు ద వర్స్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎ స్కూల్, వాటిలో ఫస్ట్ థింగ్ ఇది అనమాట నాకు సంబంధించినంత వరకు. ద వర్స్ట్ థింగ్ దట్ కుడ్ హ్యాపెన్ టు ఎ స్టూడెంట్, వాటిలో ఫస్ట్ వర్స్ట్ థింగ్ ఏది అని అంటే ఇదే. Judging the student, all the clever students in one room, all the dullers in the other room, or the slow learners in the other room. Okay, and front bench students, back bench students, ఇవన్నీ present day terms కావన్నమాట. Okay, there is a lot of change in the education system. చాలా evolve అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను మీకు ఇంట్రొడక్షన్ చెప్పలేదు. ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్. మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను అనమాట. ఓకే. అయితే మా స్కూల్లో సీటింగ్ అరేంజ్మెంట్ దట్స్ ఏ యూనిక్ సిస్టమ్, చాలా యూనిక్గా ఉంటుంది. నేను వర్క్ చేసిన ఇంతకుముందు ఏ స్కూల్స్లో కూడా చూడలేదు అనమాట. మాకు ఫ్రంట్ బెంచర్స్ బ్యాక్ బెంచర్స్ అని ఉండదు. ఒకరోజు మేము ఏం చేస్తాము అని అంటే లైక్ ఒక సర్కిల్లో కూర్చోబెడతాం పిల్లలందరినీ, ఓకే, ఫేసింగ్ టువర్డ్స్ ద బోర్డ్. ఇంకో ఏం చేస్తామంటే ఒక 2-3 టేబుల్స్ ఒక దగ్గర వేసి వాళ్ళ డిఫరెంట్ చైర్స్ ఉంటాయి, లైక్ బ్లాక్స్లో కూర్చోబెడతాం అన్నమాట. ఇంకో రోజు ఏం చేస్తామని అంటే విల్ టేక్ ద స్టూడెంట్స్ అవుట్, బయటికి తీసుకెళ్ళి కూర్చొని చదువుతాం అనమాట. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ ట్రై చేస్తాం. అండ్ స్టూడెంట్స్ ఆల్సో వీడికి ఇక్కడే కూర్చోవాలి వీడికి ఇక్కడే కూర్చోవాలి అని మేము కన్స్ట్రెయిన్ చేయము. వి మేక్ దెమ్ సిట్, వి మేక్ దెమ్ వి గివ్ దెమ్ ఎ లాట్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ ఇస్తాము. వాళ్ళకు కావాల్సినట్టుగా కూర్చుంటారు. ఏంటి అని అంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. దట్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ కిడ్. స్టూడెంట్కి ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, మాకు కూడా మనం స్కూల్ చదువుకునేటప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ పక్కన కూర్చోవాలని నాకు ఉంటుంది. కానీ సార్ వచ్చేసి నువ్వు ఇక్కడ కూర్చుంటే మాట్లాడతావు అని తీసుకొని ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. నేను ఇందాక చెప్పినట్టుగా స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. స్టూడెంట్ షుడ్ బి డిసిప్లిన్డ్, వాడికి మంచి బిహేవియర్ ఇవ్వాలి, కానీ వాడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి అనమాట. వాడికి ఇవ్వాల్సిన వసతులు కూడా ఇవ్వాలి అనమాట. వాడిని స్పోర్ట్స్కి వెళ్ళకుండా ఆపేయడము,
లేకపోతే వాడికి ఏదైనా కార్పొరల్ పనిష్మెంట్ ఇవ్వడము, లేకపోతే నువ్వు ఇక్కడే కూర్చోవాలి, ఈవినింగ్ వరకు ఇదే చేయాలి అని చెప్పడము. పిల్లలకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటారు అనమాట. నేనేంటి లైక్ ఒక హోంవర్క్ ఇచ్చిన ఒక బాబుకి, వాడికి ఏమని చెప్పినా అంటే నువ్వు ఈ ఆన్సర్ రాసుకొని రావాలి అని చెప్పిన. ఏమని చెప్పినా, రేపు రాసుకొని రావాలి అంతే, ఇది నువ్వేం చేస్తావో తెలియదు నాకు, రాసుకొని రావాలి. వాడు ఏం చేస్తాడు, అమ్మో ఇట్లా ఇది మన వల్ల కాదు, వాడు ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటాడు. అండ్ ప్రజెంట్ డేలో ఏంటి, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రిసోర్సెస్. దెర్ ఇస్ ChatGPT, దెర్ ఇస్ గూగుల్, దెర్ ఇస్ Copilot, జెమినీ కానీ ఏవైనా కానీ ఈ టూల్స్ అన్నీ కూడా యూజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇవన్నీ యూజ్ చేసి వాడు మంచి ఆన్సర్ రాసుకొని వస్తాడు. హీ విల్ చీట్ యూ యాజ్ అ టీచర్, హీ విల్ చీట్ హిమ్సెల్ఫ్, అండ్ హిస్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ. పేరెంట్స్ కూడా చీటెడ్ అనమాట. కానీ అల్టిమేట్గా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది, ద స్టూడెంట్ అనమాట. సో మనము పిల్లలకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి అని అంటే, ఇఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, వాడు చేయలేకపోతే హీ షుడ్ బీ ఏబుల్ టు కమ్ టు యూ, బోల్డ్గా నీ దగ్గరకు వచ్చేసి, సార్ నాకు ఐ కాంట్ డూ దిస్, నాకు రావట్లేదు సార్, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగేలాగా ఉండాలన్నమాట. ఐ సీన్ ఏ లాట్ ఆఫ్ సచ్ సిచ్యువేషన్స్ అనమాట. ఓకే, సో ఇందాక మీరు చెప్తున్నట్టు దాంట్లో నేను అడగాల్సిన క్వశ్చనే అది, పనిష్మెంట్స్. సో మామూలుగా అయితే స్కూల్స్లో ఎట్లా కొడతారు, కేన్ తీసుకొని కొడతారు. కొంతమందికి నీల్ డౌన్ చేపిస్తారు, కొంతమందికి వాల్ చైర్ చేపిస్తారు. సో ఈ పనిష్మెంట్స్ అనేవి నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో అయితే చాలా తగ్గినాయి, బట్ చాలా స్కూల్స్ కంటిన్యూ అవుతున్నాయి. బట్ హౌ డస్ అ పనిష్మెంట్ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్? అంటే వాడు వర్క్ చేయనిస్తుందా, లేకపోతే ఆ పనిష్మెంట్ వల్ల ఆ స్టూడెంట్ మీద ఎలాంటి బెనిఫిట్ చూపిస్తుంది? ఎందుకంటే ఇదే క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, మాకు ఇంత ముందుకు అంటే నేను చదువుకునేటప్పుడు స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే రిజల్ట్ ఇచ్చే రోజు ఉంటుంది కదా, రిజల్ట్స్ మనకు హాఫ్-ఇయర్లీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు రిజల్ట్ ఇస్తుంటే వాడు రాయడానికి మనకు తెలుసు కదా, వాడు ఏం రాసిండు, ఫెయిల్ అవుతా అని సబ్జెక్ట్ తెలుసు. సో వాడు ఏం చేస్తుండే అంటే కడుపు నొస్తుందనో కాలు వస్తుంది ఏదో అని చెప్పేసి యాబ్సెంట్ డుమ్మా కొడుతుండే, సిందుకు సార్ కొడతాడని చెప్పేసి. సో అట్లా భయం ఉంటుండే, ఆ సార్ని చూస్తే అంత భయపడుతుండే ఆ మార్క్స్ మీద, ఎందుకు పనిష్మెంట్ వల్ల. సో హౌ డస్ ఇంపాక్ట్ స్టూడెంట్? ఓకే, ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఎందుకంటే కాంట్రవర్సీ ఎవరి దగ్గర నుండి వస్తుందంటే, నాతో పాటు వర్క్ చేస్తే నాతో పాటు అంటే మా స్కూల్లో అని కాదు, డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తే డిఫరెంట్ టీచర్స్ నుండి కాంట్రవర్షియల్ అనమాట. ఎందుకంటే చాలామంది టీచర్స్ ఇప్పటికి కూడా ఏం నమ్ముతారు అని అంటే, ఏదో సామెతలాగా చెప్తారనమాట, పనిష్మెంట్ లేకుండా చదువు రాదు, నువ్వు పనిష్ చేయకుండా చదువు రాదు. ఓకే, గురువు అనేటోడు, టీచర్ అనేటోడు కొట్టాల్సిందే, కొడితేనే పిల్లలు వింటారు అని అంటారు అనమాట. అండ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు ఇట్. ఓకే, అంటే ఇప్పుడు కాదు, లైక్ అరౌండ్ 1 2 3 4 5 6 7 ఒక 8 years బ్యాక్ చాలా కొట్టేటోడు నేను కూడా పిల్లలు. అదే రిజల్ట్స్ తీసుకొస్తుంది, కొట్టడం వల్లనే, పనిష్మెంట్ వల్లనే ద స్టూడెంట్ విల్ లెర్న్ అని నేను అనుకునేది అనమాట. కానీ నేను నా పర్స్పెక్టివ్ చేంజ్ చేసి పిల్లల్ని అర్థం చేసుకొని, స్టూడెంట్స్ని అర్థం చేసుకొని, వాళ్ళకు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు ఏం గో త్రూ చేస్తున్నారో, వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దేర్ మైండ్స్, అది అర్థం చేసుకొని వాళ్ళ క్వెరీస్ని ఆన్సర్ చేస్తూ, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకొని వాళ్ళ క్లోజ్గా అయితే మనం రిజల్ట్స్ తీసుకురావచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. అంటే వింటారా స్టూడెంట్స్? ఇప్పుడు నార్మల్గా మనం అప్పుడే ఇప్పుడు ఇంకా పిల్లలందరూ చాలా ఫాస్ట్ అయిపోయారు. సో భయం లేదు, వింటారా? ఇంట్లోనే వినట్లేదు పిల్లలు. ఓకే, మీరు ఏమనుకుంటారు, కొడితే వింటారు అనుకుంటారా? 100% రిజల్ట్స్ వస్తాయి. సో నేను కొడితే వింటారు అన్నాడు, కొంచెం భయం ఉండాలి, అని ఫియర్ ఉండాలి. అరే ఈ పని చేయకపోతే నేను ఇది అవుతాను, ఈ ఫియర్ లేకపోతే వన్తోటి పని అవుతుందా? భయం అనేది కొడితేనే వస్తుందా? కొడితే రాదు, కొడితేనే డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట. ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఆన్సర్ చెప్తాను. నా క్లాస్లో నోట్స్ పిల్లలు కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్ చేస్తారు, ఒకరు లేకపోతే ఇద్దరు కంప్లీట్ చేయలేదు అనుకోండి, వాట్ ఐ డూ ఇస్, స్టూడెంట్ నిల్చోగానే నేను ఇట్లా అంట, యూ డిడ్ంట్ కంప్లీట్ ద నోట్స్. ఓ మై గాడ్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నేను అస్సలు నీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు. యూఆర్ వన్ ఆఫ్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. వాట్ ఈస్ దిస్? నువ్వు నోట్స్ కంప్లీట్ చేయాలంటే నేను నమ్మలేకపోతున్నా అని ఐ సేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. వాడు ఏమనుకుంటున్నాడు, సార్కి నా పైన ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, నేను అంత గ్రేటా?
అండ్ నేను నోట్స్ కంప్లీట్ చేయకపోవడం వల్ల సార్ ఇంత ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇట్ బ్రాట్ మీ ద రిజల్ట్స్. అంటే ఎమోషనల్ గా యు ఆర్ హిట్టింగ్ హిమ్. ఇట్ బ్రాట్ మీ ద రిజల్ట్స్. ఓకే, నాకు రిజల్ట్స్ వచ్చినాయి. ద అదర్ డే ద స్టూడెంట్ కమ్స్ అండ్ హీ సేస్ దట్ ఓ అసలు ఎన్నడూ నోట్స్ రాయనోడు అందరికన్నా ముందు నోట్స్ కంప్లీట్ చేసి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద స్టూడెంట్, అందరికన్నా ముందు నోట్స్ కంప్లీట్ చేసి నాకు ఇట్లా నోట్స్ సబ్మిట్ చేసిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఈ టెక్నిక్ వల్ల. సి పనిష్మెంట్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. వీ కెన్ అప్లై డిఫరెంట్ స్ట్రాటజీస్, వీ కెన్ గో విత్ డిఫరెంట్ థింగ్స్, మనకు రిజల్ట్స్ వస్తాయి అనమాట. అల్టిమేట్గా నేను చెప్పేది అదే, స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. సో ఇది నేను అడగబోయే క్వశ్చన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రీసెంట్ టైమ్స్లో ఇంటర్ 10th ఈ చదువుకునే పిల్లలు రిజల్ట్స్ చూసి చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు అండ్ పిల్లల్లో కూడా చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది. సో వానికి చిన్నప్పటి నుంచే 6th క్లాస్ నుంచే వానికి ఐఐటీస్ NITs అవన్నీ చూపిస్తున్నారు. నాకు 6th క్లాస్ కాదు, నేను ఇంటర్ పోయే వరకు కూడా IIT అంటే ఏంటో తెలియదు నాకు. ఓకే, బట్ అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ IITs కొట్టిరు, NITs కొట్టిరు. సో బేసికలీ గైడెన్స్ లేకపోవచ్చు, కానీ నువ్వు ఇప్పటి నుంచి 6th నుంచి వాని మీద IITs NITs రుద్ది వాని లోపల స్ట్రెస్ పెంచి సూసైడ్ అటెంప్ట్స్కి కారణం అవుతున్నావు. సో ఆ 6th క్లాస్ నుంచి వానికి అంత స్ట్రెస్ ఇవ్వడం అవసరమా? యాక్చువల్లీ నేను దీనికి కంప్లీట్గా అగేన్స్ట్ అనమాట. నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు, టీచింగ్ కెరీర్లో ఉన్నప్పుడు ఇవి చేసిన IIT NEET నేను కూడా ఒక 2-3 years చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు లేదు అనమాట. ఇది కూడా లైక్ నేను మీకు ఇందాక చెప్పిన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం చదవాలి అనేది డిజైన్ చేస్తుంది అనమాట. సో దాని ప్రకారం వెళ్ళాలి. కానీ ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టుగానే పేరెంట్స్కి ఎక్స్ట్రా కావాలి. ఇంత ఫీ కడుతున్నందుకు నాకు ఎక్స్ట్రా కావాలి. స్కూల్స్కి ఏం కావాలి, అడ్మిషన్స్ కావాలి. నేను అందరిలాగా చేస్తుంటే నాకు అడ్మిషన్స్ వస్తాయా, నేను ఎక్స్ట్రా చేయాలి అని చేస్తారు. కానీ ఇక్కడ స్టూడెంట్ గురించి ఎవడు ఆలోచించట్లేదు. వీడు ఏజ్ అప్రోప్రియేట్గా చదువుతున్నాడా, సరే నా స్కూల్లో ర్యాంక్ వచ్చింది, IIT అని వచ్చిండు, లేకపోతే నీట్ కొట్టిండు అని చెప్పుకుంటారు. ఓకే, ఫౌండేషన్ 6th క్లాస్ నుండి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇట్లా చెప్పుకుంటారు అనమాట. కానీ ఎంతమంది చదివారు నీ దగ్గర? 60 మంది ఉంటే ఒకటి కొట్టిండా, 600 మంది ఉంటే ఒకటి కొట్టిండా? ఒక్కడికే వచ్చింది. కానీ ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది పిల్లలు మెంటల్గా స్ట్రెస్డ్ అవుతున్నారు, అది అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది అప్రోప్రియేట్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. ఐ డోంట్ రిమెంబర్ ద ప్లేస్, కానీ ఒక IIT, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్, ఒక IITలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అనమాట. 2 years నుండి వర్క్ చేస్తున్నాడంట. వన్ ఆఫ్ ద వెల్ నోన్ ప్రొఫెసర్, చాలా వెల్ నోన్ ప్రొఫెసర్, మంచి వాల్యూ ఉంది అనమాట ఆయనకి. అయితే ఆయన ఏంటి అని అంటే, ఎక్కడ చదివినావు నువ్వు అంటే, నేను IIT సో ప్లేస్ నుండి చదివినా అని చెప్పేసి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసిండు. అయితే ఒక రోజు వాళ్ళ యూనివర్సిటీకి, అది IITయా వేరే కాలేజ్ నాకు అంత ఐడియా లేదు, వాళ్ళ యూనివర్సిటీకి ఈయన ఎక్కడైతే చదివినా అన్నాడో అక్కడ నుండి కొందరు ప్రొఫెసర్స్ వచ్చారు అనమాట. సమ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఆర్ సంథింగ్, దానికోసం వచ్చారు. ఆ రోజు ఈయన యూనివర్సిటీకి రాలేదంట, లీవ్లో వెళ్ళిండు. ఆ ప్రోగ్రామ్ ఒక 1 week ఏమో జరిగింది, 1 week రాలేదు వాళ్ళు వచ్చినప్పుడు. ఏంటా ఆయన ఎందుకు రాలేదు, వాళ్ళు వచ్చినప్పుడు కలవాలి కదా, తెలిసిన వాళ్ళు ఒకరైనా ఉంటారు కదా, లేకపోతే వచ్చి చెప్పొచ్చు కదా నేను మీ దాంట్లోనే చదివినా అని చెప్పేసి. డౌట్ వచ్చిన వాళ్ళు ఏంటా ఇదని చూసిరంట. చూస్తే తెలిసింది ఏంటి అని అంటే, ఆయన సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తే ఆయన 8th క్లాస్ డ్రాప్ అవుట్ అంట. 8th క్లాస్ డ్రాప్ అవుట్, యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ చదువుకొని నేర్చుకొని వచ్చి ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఫేక్ సర్టిఫికేట్స్ తోటి పెట్టి 2 సంవత్సరాలు చదువు చెప్పాడు. ఓకే, 2 సంవత్సరాలు హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొఫెసర్. ఓకే, నాట్ జస్ట్ టీచింగ్, వన్ ఆఫ్ ద టాప్ ప్రొఫెసర్ లాగా ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత దొరికిపోయాడు. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎడ్యుకేషన్ అనేది నువ్వు ఫౌండేషన్ నుండి, నేను ఆయనని అప్రిషియేట్ చేయాలా లేకపోతే ఏం చేయాలనేది నాకు కూడా క్లారిటీ లేదు ఈ విషయంలో. ఓకే, నేను అనేది ఏంటి అని అంటే, చదివేతోడు చదువుతాడు, కానీ ఏజ్ అప్రోప్రియేట్ ఉండాలి. ఓకే, అండ్ ఆ పిల్లల్లో నేను నేర్చుకోవాలన్న ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. సో అది ఏజ్ అప్రోప్రియేట్, ఏ క్లాస్లో ఏ ఏజ్లో ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటేనే అప్రోప్రియేట్గా ఉంటుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం స్టూడెంట్, ఇదంతా మనం స్టడీస్ గురించి మాట్లాడుతాం. సో యాక్చువల్లీ మనకు ఫారెన్ కంట్రీస్లో, వేరే కంట్రీస్, మనం నెట్ఫ్లిక్స్లో కానీ ఎక్కడైనా సిరీస్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సీన్స్ వాళ్ళు చదివేదానికన్నా వాళ్ళ కోకరికులర్ యాక్టివిటీస్ పైన ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ఆర్ట్ కానీ, వాళ్ళ లేదంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళు నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్స్గా మారి స్కూల్ నుంచే వెళ్తుంటారు. సో మన దగ్గర స్కూల్లో ఈ కోర్ కరికులర్ యాక్టివిటీస్ చాలా తక్కువనే అనమాట. సో హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ అవర్ స్టూడెంట్స్ బ్రెయిన్? ఒకడు చదువుతాడు, ఒకడు కోకరికులర్ యాక్టివిటీస్ లో ఉంటాడు. సో దానికి ఈ స్కూల్ నుంచి ఫౌండేషన్ ఎట్లా? సో ఇన్ దిస్ వే ఆల్సో దీంట్లో కూడా మనము స్కూల్స్ ని 2 types గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఏంటి అని అంటే చిన్న బేసిక్స్ మాట్లాడుకుందాం. స్కూల్స్ పేర్లు మాట్లాడకుండా చిన్న బేసిక్స్ మాట్లాడుకుందాం. ఒక క్లాస్ రూమ్ సైజ్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్, ఐఎమ్ నాట్ సో షూర్ దట్ షూర్, బట్ 240 square feet ఎంతో ఉండాలి. ఒక డైమెన్షన్స్ ఉంటాయి. ఓకే, కానీ ఎన్ని స్కూల్స్ ఆ డైమెన్షన్స్ ఉన్న క్లాస్ రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఎవ్రీ 15 స్టూడెంట్స్కి అట్లీస్ట్ ఎవ్రీ 15 స్టూడెంట్స్కి ఒక వాష్రూమ్ ఉండాలని ఉంటుంది. అదొకటి 15 స్టూడెంట్స్కి. ఓకే, స్కూల్ చుట్టూ మన ఫైర్ ఇంజిన్ తిరిగేంత స్పేస్ ఉండాలి అని ఉంటుంది. ఓకే, ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఉంటాయి, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఉంటాయి, శానిటరీ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్కూల్లో ఒక సైకాలజిస్ట్ ఉండాలి. ప్రతి ఒక్క స్కూల్లో సిబిఎస్ఈ గైడ్ లైన్స్ ప్రకారం. ఓకే ఓకే, ఇన్ఫర్మరీ ఉండాలి. స్టూడెంట్స్ని చూసుకోవడానికి, సడన్గా ఏదైనా జరిగితే చూసుకోవడానికి ఇన్ఫర్మరీ ఉండాలి. ఎన్ని స్కూల్స్లో ఇవి ఉన్నాయి? ఓకే, పేరెంట్స్ ఐఐటి ఉందా, నీట్ ఉందా, జేఈ ఫౌండేషన్ ఉందా, ఇవన్నీ చూస్తున్నారు. కానీ ఎంతమంది పేరెంట్స్ ఇది క్వశ్చన్ చేస్తున్నారు, లైక్ ఇవి మీ దగ్గర ఉన్నాయని? ఎంతమంది పేరెంట్స్కి అట్లీస్ట్ ఇవి తెలియదు ఫస్ట్. చాలా మందికి తెలియాలి. ఎందుకనంటే చదివేటోడికి ఆ స్పేస్ ఉండాలన్నమాట. కొన్ని స్కూల్స్ ఏం చేస్తున్నారు తెలుసా? ఇంతవరకు ఎందుకు గ్రౌండే ఉండదు కదా స్కూల్స్ కి, చాలా గ్రౌండే ఉండదు. గ్రౌండ్ గురించి నీకు 100 గజాల గ్రౌండ్ కూడా ఉండదు. వాడిని తీసుకుపోయి ఏదో గ్రౌండ్ లో ఆడిపిస్తారు. వన్ స్పోర్ట్స్ పీరియడ్ ఉంటే ఆ స్పోర్ట్స్ పీరియడ్ కూడా మ్యాథ్స్ సారో సైన్స్ సారో వచ్చి తీసుకుంటాడు. అది జరుగుతుంది. అదే అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలి అని అంటే, హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలి అని అంటే కరికులర్ సబ్జెక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కోకరికులర్ యాక్టివిటీస్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనమాట. ఈక్వల్ వెయిటేజ్ ఉండాలి. ఓకే, మేబీ ఐ కెన్ టాక్ అబౌట్ మై స్కూల్. మా స్కూల్ గురించి చెప్పాలంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ ఇట్. మాకు 14 different types of స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 14 different types of స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అవి ఉండడమే కాదు, వాటికి సపరేట్ డెడికేటెడ్ గ్రౌండ్స్, స్పేస్ ఉండడమే కాదు, కావాల్సిన వసతులు ఉండడమే కాదు, ఎమ్యూనిటీస్ ఉండడమే కాదు, వీ హ్యావ్ డెడికేటెడ్ స్టాఫ్ ఫర్ దట్. ఓకే ఓకే, కరికులం డిజైన్ చేయడమే కానీ, కరికులంని ఇంప్లిమెంట్ చేయడమే కానీ, ప్రాక్టికల్గా వర్కౌట్ చేయడమే కానీ, అండ్ దాన్ని కంటిన్యూస్గా కాంప్రహెన్సివ్గా ఏమంటారు పర్యవేక్షణ చేయడము, లైక్ మానిటరింగ్ చేయడమే కానీ అది జరగాలన్నమాట. ఓకే, అట్లా జరిగే స్కూల్స్, ఇట్ కుడ్ బి ఏ స్టేట్ బోర్డ్ స్కూల్, సిబిఎస్ఈ స్కూల్, ఐబీ స్కూల్, ఐజీసీఎస్ఈ స్కూల్, అది ఫ్లోరిష్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉంటాయి, మనకు చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఒక స్టూడెంట్ మ్యాథ్స్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నా కానీ, కొంతమంది బయాలజీ, ఫిజిక్స్ అంటే భయపడుతుంటారు. సో ఈ స్టూడెంట్స్కి దాన్ని అర్థమయ్యేటట్టు చెప్తే, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు బైజూస్ కానీ, ఈ అన్అకాడమీ కానీ ఇవన్నీ వచ్చినాయి. అందుకే అంటే అండర్స్టాండబుల్ వేలో ఎట్లా చేయాలి, ఎటెక్ కంపెనీస్ అందుకే వచ్చినాయి. సో దే షో ఇన్ ఏమంటారు డిఫరెంట్ వే అని. సో ఆ వేని ఒక స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి, మ్యాథ్స్ రానుని కూడా వచ్చేటట్టు చెప్పాలి, అండ్ దాని అప్లికేషన్ చెప్పాలంటే ఎట్లా? సో ఐ టీచ్ సైన్స్. నేను సైన్స్ చెప్తాను, బేసికలీ ఐ టీచ్ బయాలజీ. సో ఏంటి అంటే, యాజ్ ఎ స్టూడెంట్ నేను స్కూల్లో ఉన్నప్పుడు మ్యాథ్ అంటే చాలా భయపడేది. ఐ యూస్ టు ఫియర్ ఎ లాట్. అండ్ ఆ ఫియర్ ఎట్లా వెళ్ళింది అని అంటే, ఏ స్టేజ్కి వెళ్ళింది అని అంటే, నేను మ్యాథ్ నా సబ్జెక్ట్లలోకి తీసేసిన. నేను మ్యాథ్స్ ఫెయిల్ అయితే ఓకే, మ్యాథ్స్ ఫెయిల్ అయినా ఓకే, దట్స్ రొటీన్. వేరే సబ్జెక్ట్స్ పాస్ అయినా లేదా, దట్స్ వాట్ మ్యాటర్స్ అనేది వరకు వెళ్ళిన. ద రీజన్ బీయింగ్, 4th నుండి 10th క్లాస్ వరకు నాకు ఎక్కడ కూడా, ఐమ్ సారీ 6th నుండి 10th క్లాస్ వరకు కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, లాగరిథమ్స్ ఏవో ఉండేవి, ఫంక్షన్స్ ఉండేవి, మ్యాట్రిసెస్ ఉండేవి.
వాటి రియల్ లైఫ్ యూజేజ్ ఏంటి అనేది నాకు ఎక్కడ అర్థం అవ్వలేదు. వేరే వాళ్ళకి అర్థమైందేమో, నాతో పాటు చదువుకునే వాళ్ళకు వేరే స్కూల్స్లో అయినా కానీ అది నాకు పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఓకే, ఐ యూజ్ టు థింక్ ఏం చేయాలి, అరే ఏంది ఇది ఎందుకు చేస్తుర్రు ఎట్లా అనేది. సో అక్కడ నాకు అప్లికేషన్స్ లేవు అనమాట. మనకు అర్థమయ్యేటట్టు అసలు ఆ వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తారని మనకు తెలియదు అనమాట. నేను అనేది ఏంటి అని అంటే అది జరగాలన్నమాట. ఆ అప్లికేషన్స్ ఏంటి, పిల్లలకు ఆ అప్లికేషన్స్ ఏంటి, ఆ యూజేజ్ ఏంటి, ఎక్కడ ఏం చేస్తాము అనేవి అర్థమయ్యేటట్టుగా చెప్తే వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇంకొక క్వశ్చన్ నాకు, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా ఎడ్టెక్ కంపెనీస్ ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అట్లా అని. మనము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే అన్ని ఫీల్డ్స్ ఎవాల్వ్ అయినాయి. ఇంతకుముందుకు జాడకట్టబట్టి ఊడ్చేటోళ్ళు, అవును, ఇప్పుడు కొంచెం సొఫిస్టికేటెడ్ థింగ్స్ వచ్చేసినాయి, లేకపోతే రోబోట్స్ వచ్చేసినాయి. ఓకే, దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ప్రతి ఫీల్డ్లో ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో టీచింగ్ ఫీల్డ్లో కూడా ఇంప్రూవ్మెంట్ జరగాలి అనమాట, ఎవాల్వ్ అవ్వాలి. ఓకే, టీచింగ్ ఫీల్డ్లో ఎవాల్వ్ అవ్వాలి అంటే ఏందన్నా, బ్లాక్ బోర్డ్ని తీసేసి వైట్ బోర్డ్ పెట్టినాము, వైట్ బోర్డ్ని తీసేసి ఈరోజు ఇంటరాక్టివ్ ప్యానల్ పెట్టినాము. ఇదేనా ఎవల్యూషన్? క్లాస్ రూమ్స్ మంచిగా పెట్టడమా, మీరు అన్నట్టుగా సీటింగ్ అరేంజ్మెంట్ బెటర్ చేయడమా అంటే కాదు. ఎవాల్వ్ అవ్వడము అని అంటే టీచర్ ఎవాల్వ్ అవ్వాలి. ఓకే, కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. టీచర్ ఎట్లా ఎవాల్వ్ అవుతారు? సబ్జెక్ట్స్ బుక్స్ పట్టుకొని చదవాలా? నీకు ఉన్న కంటెంట్ని నేను ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నర్స్ అర్థమయ్యేటట్టుగా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఎంప్లాయ్ చేయాలి అని అంటే నువ్వు కొత్తగా వచ్చిన ఏఐ యూజ్ చేయి. చాలా టూల్స్ ఉన్నాయి. టీచర్స్కి ఎన్ని టూల్స్ ఉన్నాయి తెలుసా? చాలా మందికి తెలియదు అనమాట. టీచీ, డిఫిట్, classroom.ai, schools.ai, గామా, చాట్ జీపీటీ, మన ఏంటివి ఇవన్నీ తెలిసినాయి. మొబైల్ నోట్బుక్ వెళ్ళాం, వండర్ఫుల్ టూల్ తెలుసా? అది ఎంత మంచి టూల్ అనుకున్నారు. వాడతాను. నోట్బుక్ వెళ్ళాము, ఒక 20 to 30 టూల్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 5 టూల్స్ టీచర్ తెలుసు. నోట్బుక్ వెళ్ళాం చూసినప్పుడు నేను ఇంటర్ చదువుతాప్పుడు ఈ టెక్నాలజీ ఎందుకు లేదా అనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టూల్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టూల్ యాక్చువల్లీ, వండర్ఫుల్ టూల్. నీకు ఒక 3000 పేజీల బుక్ ఉంది, 3000 పేజెస్ బుక్ ఉంది. దాన్ని నువ్వు నోట్బుక్లో ఎల్ఎంలో వేసేసి అమాంగ్ దో 3000 పేజెస్ సమ్వేర్ యూ డోంట్ నో ర్యాండమ్ పేజ్లో ఒక పర్సన్ గురించి 2 లైన్స్ ఉంది. జస్ట్ టైప్ హిజ్ నేమ్ అండ్ వాట్ ఈస్ రిటన్ అబౌట్ హిమ్ అని అడుగు. 3000 పేజెస్ నుండి అది ఒక లెస్ దెన్ 1 minute ఆయన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంది అనేది నీకు ఇచ్చేస్తుంది. అవును, నేను కూడా మొన్న రీసెంట్గా వాడిన అనమాట. ఒక పాడ్కాస్ట్ తీసుకొచ్చి దాంట్లో వేసేసి నాకు ఈ పాడ్కాస్ట్ యొక్క సమ్మరీ అని చెప్పిన. అది 1 hour పాడ్కాస్ట్ నాకు 10 minutes చేసి ఇచ్చింది. ఐ రెడ్ అబౌట్ సేమ్ థింగ్. ఇట్స్ గ్రేట్ థింగ్. సో యాక్చువల్లీ ఏంటి, సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఒకటి ఏంటి అని అంటే టీచర్ ఇలాంటి టూల్స్ తెలుసుకోవాలి. అవును, తెలుసుకోవాలి అంటే ఎవరు నేర్పియాలి, వాళ్ళ వరకు ఎవరు తీసుకెళ్ళాలి ఈ టూల్స్ అసలు ఫస్ట్, అదొకటి. అండ్ స్కూల్స్, హౌ మెనీ స్కూల్స్ ఆర్ టేకింగ్ దిస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సెషన్స్, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. సిబిఎస్ఈ ఏం చేసింది అని అంటే మంత్లీ, ఎవ్రీ మంత్ టీచర్కి, ప్రతి ఒక్క సిబిఎస్ఈ స్కూల్లో టీచ్ చేసే టీచర్కి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇన్ని అవర్స్ జరగాలి అని చెప్పేసి సిబిఎస్ఈ తీసుకొచ్చింది. ఓకే, ఎన్ని స్కూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఎన్ని స్కూల్స్ కావాల్సిన రిసోర్సెస్ టీచర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎన్ని స్కూల్స్ టీచర్స్కి అట్లీస్ట్ ల్యాప్టాప్స్ ఇచ్చి లేకపోతే ఈ టూల్స్ని ఇవ్వమని యూజ్ చేయమని చెప్తున్నాయి. చాలా స్కూల్స్లో ఏం చేస్తున్నారంటే చైన్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి అనుకోండి. చైన్ ఆఫ్ స్కూల్స్ ఉంటే ఒక హెడ్ ఆఫీస్లో క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు, వర్క్ షీట్స్ తయారు చేస్తారు, మైక్రో స్కెడ్యూల్స్ అంటారు, అంటే ఏ రోజు ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి ఏంటి అనేది అనమాట. అన్ని స్కూల్స్ అదే వెళ్ళిపోతాయి. ఒక చిన్న అంటే వేరే ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ వాళ్ళు చేయరు, క్వశ్చన్ పేపర్ హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది. హెడ్ ఆఫీస్ నుండి వచ్చేస్తుంది. ఆ స్కూల్స్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు, పిల్లలు ఆన్సర్స్ రాసేస్తారు, కరెక్షన్ చేసేస్తారు. స్కూల్లో ఉన్న టీచరు ఆయనకు తెలుసు కదా ఆయన ఎట్లా చెప్పిండు, ఎట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వాలని, నా స్టూడెంట్స్ ఏందని ఆయనకు తెలుసు. ఆయన క్వశ్చన్ పేపర్ చేస్తే మోస్ట్ అక్యురేట్గా ఉంటుంది. అక్యురేట్గా ఉంటుంది. అదే ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇట్లా ఏమైపోతుంది అని అంటే టీచర్ కూడా లేజీ అయిపోతారు, టీచర్ కూడా డెవలప్మెంట్ ఉండదు, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఉండదు అనమాట. అది మారాలి అనమాట. దట్ పర్స్పెక్టివ్ షుడ్ చేంజ్. ఇప్పుడు టీచర్స్ గురించి మాట్లాడుతారు. టీచర్స్ యొక్క ఒక సామెత ఉంటుంది కదా తెలుగులో, బతకలేక బడి పంతులు అంటారు. టీచర్స్ యొక్క శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో అయితే చాలా హై శాలరీస్ ఉంటాయి వాళ్ళకు. బట్
మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు? మీకు నిజంగా మంచి ఎర్న్ చేస్తున్నారా స్కూల్లో? నేను ఏమంటాను అంటే అయితే టీచింగ్ ప్రొఫెషన్ నేను ప్యాషనేట్గా వచ్చినా అని మీకు ఆల్రెడీ చెప్పిన అనమాట. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దిస్, ఐఎమ్ నాట్ ఎ టీచర్ బై ఛాన్స్, ఐఎమ్ ఏ టీచర్ బై చాయిస్. నేను చూస్ చేసుకున్న టీచర్ ఉండాలని చెప్పేసి అనమాట. సో చాలా వర్స్ట్ సిచ్యువేషన్ నుండి స్టార్ట్ చేసిన టీచింగ్. చాలా తక్కువ శాలరీ నుండి స్టార్ట్ చేసిన. ఓకే, ఐ డోంట్ వాంట్ టు సే ఇట్, చాలా తక్కువ శాలరీ నుండి స్టార్ట్ చేసిన. బట్ ఐ సే దట్ నాట్ గోయింగ్ త్రూ మై కెరీర్, ఐఎమ్ గ్రోయింగ్ త్రూ మై కెరీర్. ఓకే, ఐఎమ్ గ్రోయింగ్ త్రూ మై కెరీర్. ఎంత కష్టపడ్డాను అని అంటే లైక్ కోవిడ్ టైంలో నేను ఇంప్లిమెంట్ చేసిన టీచింగ్ టెక్నాలజీయే కానీ, నేను అప్పుడు మహారాష్ట్ర స్కూల్లో వర్క్ చేసాను అనమాట. సంత్ తుకారాం నేషనల్ మోడల్ స్కూల్ అని, వెరీ ప్రెస్టీజియస్ స్కూల్, అది చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కూల్ ఇన్ మహారాష్ట్ర. సో నేను నైట్ నాకు అక్కడ ఏంటి అని అంటే పాజిటివ్ నాకు ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద పర్పుల్ ప్యాచ్ ఇన్ మై లైఫ్. రోజు 1-2 క్లాసెస్ ఉండేవి, 40 minutes క్లాసెస్. నేనేం చేసేదంటే ఆ క్లాసెస్ అయిపోగానే 9కి 10కి క్లాస్ అయిపోయింది అనుకోండి, అప్పటి నుండి మార్నింగ్ 10కి క్లాసెస్ అయిపోతే నైట్ 2:30 వరకు నేను కూర్చునేది. నైట్ 2:30 వరకు కూర్చొని డిఫరెంట్ టూల్స్, అప్పట్లో ఏఐ టూల్స్ లేవు, ఒక ఓబిఎస్ అని ఒకటి స్టూడియో ఉండేదన్నమాట, లేకపోతే ప్రజెంటేషన్స్ చేసుకోవడము, ఇవన్నీ నేను బాగా రీసెర్చ్ చేసి నేర్చుకుని గ్లాస్ బోర్డ్ ఒకటి యూజ్ చేసేది నేను. తెలుసు, మీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇవన్నీ యూజ్ చేసి అప్పుడు నాకు ఆ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిందనమాట కోవిడ్ టైంలో. సో దీనివల్ల నేను టెక్నికల్ సైడ్ టర్న్ అయినా. అంతవరకు ఐ వాజ్ అన్ ఆర్థోడాక్స్ టీచర్. అందరు టీచర్స్ ఎట్లనో అట్లా టెక్స్ట్ బుక్ ఈరోజు ఏం చెప్పాలి, ఈడికెళ్ళి ఈడికి చెప్పాలి, ఇది కంప్లీట్ చేయాలి సిలబస్. ఓకే, క్లాస్కి వెళ్ళేది, చెప్పేది, వచ్చేది, ఇంకా మీద ఏం తెలియదు అనమాట. ఒక క్వశ్చన్ పేపర్ టైప్ చేయడం కూడా తెలియదు, టు బీ ఫ్రాంక్. సో ఆ స్టేజ్ నుండి టుడే ఐ మేక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రజెంటేషన్స్, ద బెస్ట్ కంటెంట్, పిల్లలకు నోట్స్ ఇవ్వడం దగ్గర నుండి చాలా మెటిక్యులస్గా ఉంటాను అనమాట, చాలా క్లియర్గా ఉంటా. దానికి ఏంటి అని అంటే ద ప్యాషన్ విత్ ఇన్ మీ. సో దానివల్ల టుడే ఐఎమ్ ఆల్మోస్ట్ ఎర్నింగ్ వాట్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎర్న్స్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ద ఫిగర్, బట్ ఒక మంచి శాలరీ వస్తుంది అనమాట. వాట్ ఎవర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇట్స్ బిగ్ శాలరీ. సో అది రావడం కారణము ఎఫర్ట్స్ పెట్టడం, అంటే అప్గ్రేడ్ అయ్యారు మీరు. రెగ్యులర్ టీచర్ అప్గ్రేడ్ అవ్వాలి అంతే. టీచర్స్ అప్గ్రేడ్ అయితే దే కెన్ ఆల్సో ఇప్పుడు కూడా. అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను, ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను మొన్న ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కాలం చదివినా అనమాట, టీచింగ్ ఫీల్డ్కి ఎవరు వెళ్ళట్లేదు అంట. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, మార్క్ మై వర్డ్స్, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఫ్యూచర్ వచ్చేది ఎంత ఏఐ డెవలప్ అయినా, ఎంత రోబోటిక్స్ డెవలప్ అయినా, ఏదైనా కానీ ఏ టీచర్ కెనాట్ బి రిప్లేస్డ్. there is a lot of boom for teachers in the coming up days. ఇప్పుడు కూడా చాలా మందికి టీచర్ దొరకట్లేదు, ఎఫిషియెంట్ టీచర్ దొరకట్లేదు చాలా స్కూల్స్ లో. చాలా కష్టం. there is a need for the teachers, professional teachers. చాలా 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 నీడ్ ఉంది. కాకపోతే టీచింగ్ అంటే అందరు గవర్నమెంట్ టీచర్ ప్రిపేర్ కావాలని అనుకుంటారు కదా. సో బీఈడీ చేయాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి, ఆ జాబ్ వేయడు, సో అట్లా పోతుంటది. సో దే కెన్ ఆల్సో కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. యా ఆబ్వియస్లీ అది ప్యాషనేట్గా ఉండాలన్నమాట. నేను చేయాలి, ఓకే నేను చేయాలి అని ఉండాలి. లేకపోతే ఎక్కడ కూర్చోవడానికి ఉండదు. అంటే ఓకే ఈ స్కూల్లో సెట్ అయిపోయినా ఇంత శాలరీ వస్తుంది, సెట్ అయిపోవడం అంటే దేర్ ఇస్ అన్ ఎండ్. యూ షుడ్ బి అ కంటిన్యూస్ లెర్నర్. కంటిన్యూస్ లెర్నర్గా ఉండేసి అప్డేటెడ్గా పెట్టుకుంటే యూ విల్ సర్వైవ్ అండ్ యూ విల్ బి ఎట్ ద బెస్ట్. ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచి అడగాలని ఉంది. సో స్కూల్స్ లో గర్ల్స్ సెక్షన్, బాయ్స్ సెక్షన్ అని 2 సెక్షన్స్ డివైడ్ చేస్తారు. గర్ల్స్ ఒక సపరేట్ స్కూల్లో క్లాస్ లో, బాయ్స్ ఒక సపరేట్ క్లాస్ లో. మేబీ స్కూల్స్ కి రీజన్ ఉండొచ్చు, ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ కలిస్తే దేర్ మేబీ అనదర్ యాక్టివిటీ హ్యాపెనింగ్, దానివల్ల స్కూల్ ఫేమ్ పోతుంది అన్నట్టు ఉండొచ్చు. సో వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. బట్ యాజ్ ఎ స్కూల్స్ లో, వేరే స్కూల్స్ లో లేదా ఫారెన్ స్కూల్స్ చూసుకుంటే కోఎడ్యుకేషన్ ఉంటుంది. సో దానివల్ల కోఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ అట్లా ఇవ్వడం వల్ల ఇప్పుడు వచ్చే డిసడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? సంపత్, మనం ఈ రూమ్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం. అవును. పక్క రూమ్లో నుండి ఒక క్రికెట్ మ్యాచ్ వస్తుందో, లేకపోతే ఏదో ఒక నీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఏదో జరుగుతుంది, నీ క్యూరియాసిటీ అటు టర్న్ అవుతుందా? అవ్వదా? అవుతుంది కదా. అట్లా కాకుండా ద సేమ్ థింగ్ ఈ రూమ్లోనే ఉంది, ఇక్కడే జరుగుతుంది, ఓకే నువ్వు చాలాసేపటి నుండి చూస్తున్నావు, నువ్వు అంత సేమ్ క్యూరియాసిటీ తోటి ఉంటావా? సేమ్ క్యూరియస్గా ఉంటావా? ఉండవు అనమాట. అయితే 2 టాపిక్స్ ఉంటాయి అనమాట.
జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సెన్సిటైజేషన్. ఓకే, జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సెన్సిటైజేషన్ అనమాట. జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి అని అంటే బాయ్స్ గర్ల్స్ని ఒకలాగా ట్రీట్ చేయాలి అది అని చెప్తుంటారు అనమాట. అవును. ఓకే, జెండర్ సెన్సిటైజేషన్ అంటే ఏంటి అని అంటే అపోజిట్ జెండర్ గురించి తెలుసుకోవడం అనమాట. ఓకే, ఆపోజిట్ జెండర్ గురించి తెలుసుకొని వాళ్ళు ఏంటి, మనం ఏంటి, వాళ్ళలో ఏముంది, మనలో ఏముంది, లైక్ knowing about their reproductive system. For example, if it is boys, knowing about their menstrual cycle, girls knowing about boys, and ఇవి తెలుసుకుంటే ఏమైపోతుంది అని అంటే ఆ క్యూరియాసిటీ తగ్గుతుంది అనమాట. దే నో ఈచ్ అదర్. ఓకే, అండ్ వాళ్ళ మధ్యన ఆ బౌండరీస్ ఉంటాయి అనమాట. ఇంతవరకు వెళ్ళొచ్చు, ఇంతవరకు వెళ్ళొద్దు అని చెప్పేసి మనం ఆ బిహేవియర్ మానిటర్ చేస్తుంటే, పేరెంట్స్ ఆ బిహేవియర్ మానిటర్ చేస్తుంటే తెలిసిపోతుంది అనమాట. పేరెంట్స్ కూడా ఏంటి అని అంటే దే షుడ్, వాళ్ళు బాయ్స్ ఉంటే గర్ల్స్ని రెస్పెక్ట్ చేయించాలి, గర్ల్స్ ఉంటే బాయ్స్ని రెస్పెక్ట్ చేయించాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇళ్ళల్లో జరిగే విషయము. పేరెంట్స్ ఏమంటారంటే అబ్బాయి ఏడ్చిండు అనుకో, ఏదిరా అమ్మాయిలకి ఏడుస్తావు అని అంటారు. అవును, ఎంత దారుణం అంటే అది చాలా దారుణం అది. ఎందుకు అని అంటే ఎప్పుడు కూడా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు. అంటే అమ్మాయి ఏడవాలా, అబ్బాయి ఏడవద్దా? అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు అనుకో, అమ్మాయి లెక్క అది వంటింటి కుందేలు లెక్క ఉంటవేంద్రా అని అంటారు. అంటే అమ్మాయి ఇంట్లోనే ఉండాలనా? సో ఇవి పిల్లల మైండ్ సెట్లో, నీకు నాకు ఇప్పుడు ఇంపాక్ట్ చేయకుండొచ్చు. పిల్లల మైండ్ సెట్లో అమ్మాయి అంటే ఏడవాలా, అమ్మాయి అంటే వంటింట్లోనే ఉండాలా, అమ్మాయి ఒక జీన్స్ వేసుకుందనుకో, ఒక కొంచెం వేరే డ్రెస్ వేసుకుందనుకో, డీసెంట్ లుకింగ్ డ్రెస్సే కానీ ఏదైనా వేరేది వేసుకుందనుకో, ఇఫ్ ఇట్ ఈస్ ఇండీసెంట్గా ఉంటే వీ షుడ్ స్టాప్ ఇట్. డీసెంట్గా డ్రెస్ వేసుకుంటే అబ్బాయి లెక్క బట్టలు వేసుకున్నావు, అబ్బాయిలు వేసుకున్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్ జరుగుతాయి అనమాట. అమ్మాయి సైకిల్ దొక్కిందనుకో, నువ్వేమన్నా అబ్బాయివా, ఇట్లాంటివి జరుగుతాయి అనమాట. ఇవి పెద్దవాళ్ళకు ఏంటి అంటే వాళ్ళు ఏమవుతుందిలే అన్నట్టుగా అనేస్తారు, కానీ పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అబ్బాయి విన్నాడు అనుకో, అమ్మాయి ఏడవాలి, నేను ఏడవద్దు, అందరికీ ఎమోషన్స్ సేమ్. వై షుడెంట్ ఏ బాయ్ క్రై? వెన్ హీస్ నాట్ వెల్, వెన్ హీస్ ఫీలింగ్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ సంథింగ్, హీ కెన్ క్రై, హీ షుడ్ క్రై. ఏడవాలి, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఏడవాలి. అన్నిటికీ ఎమోషన్స్ అందరికి కామన్ కదా. సో ఇది పేరెంట్స్లోకి వెళ్ళాలన్నమాట, ఇది పేరెంట్స్ తెలుసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఇలాంటి మాటలు అనడం ఆపేసేయాలన్నమాట. బాడీ షేమింగ్ ఇంకోటి, నల్లోడు, తెల్లోడు, పొట్టోడు, పొడుగోడు, వాడు అట్లున్నాడు, వీడు ఇట్లున్నాడు. కొందరికి పేర్లు రాకపోతే ఈ మాటలు యూజ్ చేస్తారనమాట. నల్ల ఉంటాడు చూడు, కర్ర ఉంటాడు చూడు ఆయన అని, అలాంటివి ఆపాలన్నమాట. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, పిల్లల దగ్గర మాట్లాడకుండా విషయాలు అనమాట. సో నేను అనేది ఏంటి అని అంటే ఈ జెండర్ని సపరేట్ చేసి కూర్చోబెట్టడం వల్ల లాసెస్ కానీ పెద్ద యూజెస్ ఏమి ఉండవు అనమాట. ఎందుకనంటే ఒకటి చెప్తాను నేను, ఈ మధ్యన రీసెంట్గా పీసీఓడీస్ చాలా ఎక్సెసివ్గా చూస్తున్నాం అనమాట గర్ల్స్లో. పీసీఓడి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ టుడే. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ద స్కూల్స్. ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, గర్ల్స్ అందరిని ఒక రూమ్లో కూర్చోబెట్టి నో యాక్టివిటీస్, నథింగ్, స్టడీస్. అండ్ వీ సీ దీస్ థింగ్స్ ఆల్సో, గర్ల్స్ లెస్బియన్స్ అని, బాయ్స్ గేస్ అని ఇవన్నీ తయారు అవ్వడం కూడా అనమాట. వాట్ ఈస్ ద రీజన్? ఇదే అనమాట. ఓకే, ఈ బాయ్స్ని గర్ల్స్ని సపరేట్గా కూర్చోబెట్టడం అంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే. ఇప్పుడు మరి బాయ్స్ గర్ల్స్ని ఒక దగ్గర కూర్చోబెడితే ఆ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వవా, ఇన్అప్రోప్రియేట్ ఏజ్లో తప్పులు చేయరా అని అంటే ఇమీడియట్ క్వశ్చన్ అదే వస్తుంది. యా, ఆబ్వియస్లీ ఏంటి అని అంటే అది ప్రాపర్గా మానిటర్ చేయాలి. అది నేను అన్నట్టుగా మనకు ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ గురించి అమ్మాయికి ఇప్పుడు పీరియడ్స్లో ఉంది, దాన్ని బయటికి చెప్పరు. అబ్బాయికి పీరియడ్ అంటే ఏంటో తెలియదు. ఓకే, హీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాళ్ళు ఏం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, అదంటే ఏంటి అసలు. ఓకే, వాడు ఏంటి అని అంటే వాడి అక్కనో చెల్లెనో లేకపోతే వాడి ఫ్రెండ్ సమ్మన్ ఈజ్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం, వాడు వెళ్ళి ఒక ప్యాడ్ తెచ్చిచ్చేటట్టుగా ఉండాలి. హీ షుడ్ బి హెల్ప్ఫుల్ అండ్ అది క్వైట్ న్యాచురల్ అనమాట. అట్లా ట్రీట్ చేసే రోజులు రావాలి అనమాట. అండ్ దట్ షుడ్ కమ్ త్రూ ఎడ్యుకేషన్ ఓన్లీ, దట్ షుడ్ కమ్ త్రూ ప్రాపర్ స్కూలింగ్ ఆఫ్ ఎ చైల్డ్. ఓకే, సో ఈ మధ్యలో
పిల్లల్లో కూడా అండ్ అందరూ మ్యాక్సిమం అందరు కోవిడ్ తర్వాత చాలా ఫోన్ బూమ్ వచ్చింది, ఇంటర్నెట్ బూమ్ వచ్చిన తర్వాత ఫోన్స్ అందరు వాడుతున్నారు అండ్ ఫోన్స్ వాడుతున్నారు స్టూడెంట్స్. సో వాళ్ళని ఆపు అని చెప్పి మనం అనలేము, ఎందుకంటే వాళ్ళు ఇట్ బికేమ్ ఎ యూసేజ్, డైలీ యూసేజ్ లాగా, డైలీ నీడ్ లాగా అయిపోయింది. సో ఆ వాడుతూ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆ ఫోన్ త్రూలా క్రిస్ప్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎట్లాంటి యాప్స్ వేసుకోవచ్చు? ఒక 3-4 యాప్స్ ఆర్ 3 వెబ్సైట్స్ మీరేమంటారు? పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఓకే, ఒకటేంటి అని అంటే గ్యాడ్జెట్స్ ఇవ్వడంలో తప్పేం లేదు, కానీ ఆ గ్యాడ్జెట్స్ పేరెంట్ పర్యవేక్షణలో ఉండాలి అనమాట. ద పేరెంట్ షుడ్ మానిటర్ ఇట్. ఒక వాడు అల్లరి చేస్తున్నాడు, లొల్లి పెడుతున్నాడు అని చెప్పేసి పోనీ చాడుకోపోరా అని అంటారు. అవును, అట్లా కాదనమాట, వాటితో పాటు కూర్చోవాలన్నమాట. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే వాడు ఫోన్ ఎక్కువసేపు చూస్తుంటే పేరెంట్ ఏం చేస్తాడు అంటే హట్ అని లాగేసుకుంటాడు ఫోన్. దట్స్ నాట్ ద రైట్ థింగ్. వెళ్ళి వాడితో పాటు కూర్చొని ఏం చూస్తున్నావు నాన్న, ఏమొస్తుంది, ఏంటి ఇది, అది ఇది అని వాడితో కొన్ని క్వశ్చన్స్ అడిగితే వాడు క్యూరియస్గా ఫీల్ అయ్యి మా డాడీ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అని చెప్పేసి ఒక్క నిమిషం వాడితో మాట్లాడి చూసి వద్దు నాన్న మనం ఇప్పుడు ఈ యాక్టివిటీ చేద్దాం, ఇది బాగుంది అని వీడిని దాని నుండి వేరే దానికి తీసుకెళ్ళి దీన్ని బేస్ చేసుకుని ఒక యాక్టివిటీ చేద్దాం మనం అని చెప్పేసి ఏం చేయాలి అని అంటే ఆ మొబైల్ పక్క కట్టేసి పేరెంట్ వాటితో కొంచెం టైం స్పెండ్ చేయాలి అనమాట. పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా. అలా ఇట్స్ వండర్ఫుల్ కన్వర్సేషన్, చాలా మంచిగా అయింది. ఫస్ట్ పాడ్కాస్ట్ చాలా మంచిగా అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ సంపత్. యాక్చువల్లీ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యూ, ఎందుకంటే నీ ఫస్ట్ పాడ్కాస్ట్లో నన్ను పిలిచినావు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ గుడ్ లక్ టు యూ. ఇట్లాంటి పాడ్కాస్ట్ మనం ఎన్నో చేయాలి టుగెదర్ అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్. థ్యాంక్స్ వ్యూవర్స్, ఫస్ట్ పాడ్కాస్ట్. సో ఇట్లాంటి పాడ్కాస్ట్లు ఇంకా మరిన్ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని స్టే ట్యూన్లో ఉండండి. థ్యాంక్ యూ.